హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు శ్రీ ఐషు వ్లాగ్స్. ఇది మనం కార్లో మార్నింగే హైదరాబాద్ నుంచి రేగులకుంట ఎల్లమ్మ గుడికి స్టార్ట్ అయ్యాము. చూడండి, మార్నింగ్ స్టార్ట్ అవ్వడం వల్ల 2 అడ్వాంటేజెస్ ఉంటాయి. ఒకటేమో ఎండ తగలదు, రెండోది ట్రాఫిక్ ఉండదు. చూడండి, చాలా ఫాస్ట్గా టెంపుల్కి రీచ్ అయిపోవచ్చు అని మార్నింగ్ స్టార్ట్ అయిపోయాను. వెదర్ చూడండి ఎలా ఉందో, చాలా మైల్డ్గా ఉంది, ఎక్కువ ఎండ లేకుండా. కార్లో ఆల్మోస్ట్ 120 కిలోమీటర్స్ ప్రయాణించిన తర్వాత టెంపుల్కి రీచ్ అయ్యాక ఇది ఫస్ట్ ఉంటుంది అనమాట. మనం కార్ పార్క్ చేసిన తర్వాత మనకు ఒక వాటర్ ట్యాంకర్ కనిపిస్తుంది. వాటర్ ట్యాంక్ అనమాట, ట్యాంకర్ కాదు. అండ్ ఇక్కడ చిన్న స్టాల్స్ ఉంటాయి, చాలా బొమ్మలు అవి ఇవి అన్నీ కనిపిస్తాయి పిల్లలకి. అండ్ చూడండి, అదో బొమ్మలు చూడండి. చాలా మంచి వాతావరణం. ఇది ఒక ఫారెస్ట్ లాగా కనిపిస్తుంది అనమాట మనకి. ఫారెస్ట్ వాతావరణం ఉంటుంది, చాలా అంటే చాలా బాగుంటుంది టెంపుల్. అండ్ నేను ఇది ఫస్ట్ టైం విజిట్ చేశాను ఈ టెంపుల్కి. ఇది నా మ్యారేజ్ తర్వాత మేము ఫస్ట్ టైం వెళ్ళాము. మా అత్త వాళ్ళు ఎవ్రీ ఇయర్ వెళ్తుండే అంట స్టార్టింగ్లో. అండ్ ఇక్కడ గుడిలో ఫస్ట్ మనకి మల్లన్న స్వామి దర్శనం ఇస్తారు. అండ్ ఇది మల్లన్న స్వామి ఉండే ప్రాంగణం అనమాట. ఇక్కడ చూడండి, ఇక్కడ మల్లన్న స్వామి కొలువై ఉన్నారు. ఇక్కడ బోనం సమర్పించిన తర్వాత పట్నాలు వేయించుకుంటున్నారు. మనం కూడా వేయిస్తాము. మనం ఫస్ట్ దర్శనం చేసుకున్న తర్వాత పట్నాలు వేయించుకుంటాం. అండ్ గుడి వెనక భాగంలో మనకి ఎల్లమ్మ తల్లి కొలువు ఉందన్నమాట. అండ్ ఇక్కడ ఒక నమ్మకం ఏంటంటే, నమ్మకం కాదు, ఇక్కడ మొత్తం జనాలు ఎలా అనుకుంటారనమాట, నల్లన్న స్వామి ఉన్నారు కాబట్టి ఇక్కడ నాన్ వెజ్ ఎవరు తినకూడదు. అండ్ మేక కూడా మొక్కుకొని కట్ చేస్తారు. కట్ చేయరు ఇక్కడ, జస్ట్ మేకను మొక్కుకొని అమ్మవారికి సమర్పించి పొలిమేర దాటిన తర్వాత మేకను కట్ చేసుకొని వాళ్ళ చుట్టాలకి బంధువులకి అందరికీ పిలిచి ఫంక్షన్ లాగా చేసుకుంటారు అన్నమాట. చూడండి, అక్కడక్కడ మేకలు కూడా కనిపిస్తాయి మనకి. అండ్ మేము ఇక్కడ దర్శనాలు కంప్లీట్ చేసుకొని బోనం వంట చేసుకోవడానికి ఒక చిన్న ప్లేస్ వెతికాను. ఇక్కడ సపరేట్గా రూమ్స్ నైట్ స్టేకి కానీ ఇట్లా నైట్ స్టే ఎవరు చేయరు ఇక్కడ, ఎందుకంటే ఇది ఫారెస్ట్ ఏరియా కాబట్టి. ఇక్కడే అన్నమాట. మేము ఈ ప్లేస్లోనే బోనం సమర్పించడానికి నైవేద్యం వండుతుంది మా అత్తమ్మ ఇక్కడ. అండ్ చూడండి, ఇలా చాలా కోతులు అయితే చాలా ఉంటాయి ఇక్కడ. మన చేతిలో ఏ వస్తువు ఉండనివ్వవు కోతులు. అండ్ ఇక్కడ కనిపిస్తుంది కదా కట్టె, ఇలాంటి కట్టెలు లేకుండా మనం అసలు నడవడానికి కూడా ఇబ్బంది పడతాం, అంత కోతులు ఉంటాయి అక్కడ. నన్ను ఇక్కడ మా అత్తమ్మ చెప్తుంది, మేము ఇక్కడికి వచ్చి వంట చేసుకుంటున్నామని చెప్తోంది. ఏమేమి వండుతారు అంటే, బోనంకి అన్ని రకాల కూరగాయలు కలిపి ఒక కర్రీలాగా చేస్తారు. చేసిన తర్వాత బెల్లం అన్నం వండుతారు, ఇంకా పచ్చన్నం అంటే నార్మల్ అన్నంలో కొంచెం పసుపు వేసి అన్నం వండుతారు. అండ్ చారు, నార్మల్ పచ్చిపులుసు అంటాం కదా, అలాంటి చారు, తాలింపు వేయకుండా అలాంటి చారు చేసి బోనంలో పెట్టి
బోనం సమర్పిస్తాం దేవుడికి. పాట పాడుతూ ఆ బోనాన్ని సమర్పిస్తారు. ఇక్కడ మొత్తం ఇది ట్రెడిషన్ అనమాట. సో ఎవరు బోనం వేసినా అక్కడ వాళ్ళని పిలిచి అలా కథ పాట పాడుకుంటూ బోనం సమర్పించాలన్నమాట. సఖాయి కూడా మీద చూడాలి మల్లయ్యో గొర్ర పాలు ఎడో పొదులు నల్లగొర్ర పాలు నల్లజాంబోలు తెల్లగొర్ర పాలు తెల్లన పొదులన దేవుడు కురుమగొర్ర పాలు కుండతో బోనాలను తండ్రి మంచి బండారు పాకిదాన ఉంటుంది పచ్చి బండారు తీసుకొచ్చి జనలకు నీ పాదాలు కడుక్కొని పైదలు కొంటున్నాం మల్లయ్యో బండారు బండారంటే బండారు మీద నీకు బామ తిరలే తండ్రి సర్వే